నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను లహరి వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఒడిశా తీరంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం రాగల 24 గంటల్లో ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తాలో మోస్తారు వర్షాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త ఢిల్లీలోని భారత్ మండపంలో ఏర్పాటు చేసిన ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సెషన్ను ప్రారంభించారు. ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశానికి భారత్ తొలిసారి ఆతిథ్యమిస్తోంది. ఈ సమావేశానికి 150 కంటే ఎక్కువ దేశాల నుండి 2000 మందికి పైగా జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు హాజరయ్యారు. ముందుగా భారత్ మండపంలో దేశంలోని ప్రపంచ వారసత్వ ప్రదేశాలైన గుజరాత్లోని కైలాస దేవాలయం, ఎల్లోరా గుహలు, కోయనుల దేవాలయం, భారతదేశ సాంస్కృతిక వారసత్వం, ప్రాచీన నాగరికత, భౌగోళిక వైద్యాన్ని ప్రదర్శించేలా ఏర్పాటు చేసిన ఇన్క్రెడిబుల్ ఇండియా ఎగ్జిబిషన్ను ప్రధాని ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఈరోజు భారత్ గురు పూర్ణిమ పర్వదినాన్ని జరుపుకుంటుందని, గురువులను పూజించడమనే ప్రాచీన సాంప్రదాయానికి భారత్ ప్రణమిల్లుతుందన్నారు. దేశంలోని సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వంగా వస్తున్న ప్రాచీన కళలు ప్రపంచ వేదికపై ప్రముఖంగా నిలిచాయన్నారు. हम भारत की 350 से ज्यादा प्राचीन धरोहरों को वापस लाए हैं. प्राचीन धरोहरों का वापस आना ये वैश्विक उदारता और इतिहास के प्रति सम्मान के भाव को दिखाता है. यहां इमर्सिव एग्जीबिशन भी अपने आप में एक शानदार अनुभव है. जैसे जैसे टेक्नोलॉजी इवॉल्व होगी, इस क्षेत्र में रिसर्च और टूरिज्म की अपार संभावनाएं भी बनती जा रही हैं. फ्रेंड्स, वर्ल्ड हेरिटेज कमेटी का ये कार्यक्रम भारत के लिए एक गौरवशाली उपलब्धि से जुड़ा है. मुझे बताया गया है कि हमारे नॉर्थ ईस्ट इंडिया के ऐतिहासिक मोइदम यूनेस्को की वर्ल्ड हेरिटेज सूची में शामिल होना प्रस्तावित है. ये भारत की 43rd वर्ल्ड हेरिटेज साइट और नॉर्थ ईस्ट इंडिया की पहली धरोहर होगी जिसे कल्चरल वर्ल्ड हेरिटेज का दर्जा मिल रहा है. గురు పౌర్ణమి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థి మదవ నుంచి మన వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేసిన గురువులను పూజించుకోవడం మన అదృష్టమని ప్రధాని సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా పేర్కొన్నారు.
గురు పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. సత్యం, ధర్మం, దయ, ధ్యానం ద్వారా సమున్నత జీవన గమ్యాన్ని ఏర్పరచుకోవాలని వేదవ్యాసుడి ఉపదేశాన్ని అనుసరిస్తూ గురువుల పట్ల అత్యంత గౌరవంతో మెలగాలని, ప్రజలంతా మహోన్నత ఆశయాలతో ముందుకు సాగాలని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. బీజేపీ మూడవసారి అధికారంలోకి రావడానికి కార్యకర్తల కృషి ఎనలేనిదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. మహారాష్ట్ర పూణేలో బీజేపీ మహారాష్ట్ర ప్రదేశ్ సదస్సులో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ పార్టీలకు కార్యకర్తలే పునాదులన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఆర్థికంగా ప్రగతి సాధించిందని, దేశంలో పేదరికాన్ని దాదాపు నిర్మూలించామన్నారు. छत्रपति शिवाजी महाराज को प्रणाम कर कर मेरी बात की शुरुआत करना चाहिए। हम सब जानते हैं कि देश भर में हर प्रदेश के अंदर ये विस्तृत कार्यकारिणी का आयोजन हमारे पार्टी के अध्यक्ष श्रीमान जगत प्रकाश नड्डा जी के निर्देश पर हो रहा है। परंतु महाराष्ट्र की ये पुणे नगरी में विस्तृत कार्यकारिणी का एक अलग स्वरूप भी है, अलग उद्देश्य भी है। हमने विस्तृत कार्यकारिणी देश भर में 2024 के चुनाव के बाद फिर से एक बार हमारे कार्यकर्ता हमारे विजय अभियान में लग जाए, इसके लिए बुलाई। परंतु महाराष्ट्र के अंदर ये विस्तृत कार्यकारिणी 2014 के चुनाव की समीक्षा के साथ साथ 2024 की चुनाव की समीक्षा के साथ साथ 2024 में फिर से एक बार कमल फूल की युति सरकार बनाने के लिए बुलाई। और भाई और बहनों, जब हम आज यहां आए हैं तो परिणाम हमारे सामने 60 साल के बाद पहली बार देश में किसी एक नेता को तीसरी बार प्रधानमंत्री शपथ लेने का यश मिला है, तो वो हमारे नेता नरेंद्र मोदी जी को। लगातार 3 बार मोदी जी प्रधानमंत्री बने, प्रधानमंत्री बनने की हैट्रिक लगाई। और आज मैं कहने आया हूं महाराष्ट्र के कार्यकर्ताओं को, हमने महाराष्ट्र विधानसभा में भी 14, 19 और 14 और 19 से योग जितना बड़ा विजय 24 में प्राप्त करने के लिए पुरुषार्थ करना है। రేపు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. సమావేశం అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ పార్లమెంట్ ఉభయ సభల్లో సభ్యులు మాట్లాడేటప్పుడు ఇతర సభ్యులు అడ్డుపడరాదని కోరారు. పార్లమెంటరీ సంప్రదాయాన్ని అందరూ గౌరవించాలని, సభ్యులంతా ప్రజాస్వామ్య పరిపుష్టితకు కృషి చేయాలన్నారు. సభా కార్యక్రమాల్లో జోక్యం చేసుకోవడం కానీ, అంతరాయం కలిగించడం కానీ చేయరాదన్నారు. సభలను సజావుగా నడిపే బాధ్యత ఇటు ప్రభుత్వంతో పాటు అటు విపక్షాలకు కూడా ఉందన్నారు. हमारे सदन के नेता राज्यसभा में आदरणीय जेपी नड्डा जी और मैं और अपने दोनों राज्य मंत्री पार्लियामेंट्री अफेयर्स के अर्जुन मेघवाल जी और एल मुरुगन जी, हम लोगों ने टोटल, और चिराग पासवान जी अपने दल के नेता के हिसाब से उन्होंने अटेंड किए हैं, तो 55 कुल मिलाकर के लीडर्स का आज बैठक हुई। हमने डिटेल में सारा पॉलिटिकल पार्टी के फ्लोर लीडर्स से उनका मत को लिया, सुझाव को लिया, हमने नोट किया और आग्रह भी किया कि हम मिलके बजट सेशन को अच्छी तरह से हम चलाएंगे और पार्लियामेंट को सुचारू रूप से चलाना ये सरकार में जो है उनका भी जिम्मेदारी है और विपक्ष में जो सदस्य है उनका भी जिम्मेदारी है। हम मिल करके పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో విజయం సాధించి నరేంద్ర మోదీ నేతృత్వంలో మూడవసారి కొలువుదీరిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ నెల 23న బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను సమర్పించనున్నారు. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మీడియాకు వివరిస్తూ ఆగస్టు 12వ వరకు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని తెలిపారు. ఎన్నికల సంవత్సరం కావడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 1న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టామని, ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో పూర్తిస్థాయి బడ్జెట్ను తీసుకొస్తామన్నారు. మూడవసారి ప్రధానిగా మోదీ ఎన్నికైన తర్వాత తొలి బడ్జెట్ ఇదేనని, దీంతో వరుసగా 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత నిర్మలా సీతారామన్ దక్కించుకున్నారని వివరించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ నోటిఫికేషన్ను జారీ చేశారు. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఉన్నతాధికారులతో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించారు. 5 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం సంక్షేమ పాలన అందిస్తూ ఉండగా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసత్యాలను ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఇటీవల పల్నాడు జిల్లా వినుకొండ పర్యటనలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన ఆరోపణలపై ఆమె మంగళగిరిలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో గత 5 ఏళ్లలో జరిగిన అరాచకాలను ప్రజలు మర్చిపోలేదన్నారు. దీనిలో భాగంగానే వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితమైందన్నారు. దేశంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల సేవలు అవసరమని ప్రజలు గుర్తించి ఎన్డీఏ ప్రభుత్వానికి అధికారాన్ని అందించారన్నారు. క్రియేట్ చేయడానికి నంగనాచి కబుర్లు మాట్లాడడం చూస్తూ ఉంటే విడ్డూరం అనిపిస్తుంది. ఎందుకంటే సుమారుగా 2019 నుంచి 24 వరకు కూడా అతను సీఎం అయిన తర్వాత నుంచి కూడా అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి పోలీసులు సైతం తన చెప్పు చేతుల్లో ఉంచుకొని ప్రజలందరినీ భయభ్రాంతులను చేసి ప్రజల మీద హత్యలు చేసి ప్రజల్లోని ఒక భయానకమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి ఇతగాడు కనుక ముఖ్యమంత్రిగా ఉంటే మేము ఎవరూ కూడా బతకలేము అన్న ప్రజల్లోని ఒక అభిప్రాయం ఏర్పడిందంటే అతను రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఎంత క్లియర్గా ఇంప్లిమెంట్ చేస్తాడో మనందరికీ అర్థమవుతుంది. దాని యొక్క పర్యవసానమే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు, మోడీ గారు లాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి అవసరము, ఈ రాష్ట్ర అభివృద్ధికి అవసరం అన్న ఒకే ఒక ఉద్దేశంతో 164 సీట్లు ఎన్డీఏకి ఇచ్చి ప్రజలు ఈరోజు గెలిపించి సీఎం స్థాయిలో మన చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం స్థాయిలో పవన్ కళ్యాణ్ గారిని కూర్చోబెడితే అది చూసి ఓర్వలేక ఏ రకంగానైనా గవర్నమెంట్ మీద బురద చల్లుదాము, గవర్నమెంట్ని ఇరకాటంలో పెడదాము అని చెప్పి శవ రాజకీయాలన్నవి స్టార్ట్ చేసిన పరిస్థితి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నీకు సిగ్గనిపించట్లేదేమో కానీ ప్రజలందరూ కూడా చూసి సిగ్గుపడుతున్నారు. ఈరోజు మా మీద బురద చల్లడానికి 36 రాజకీయ హత్యలు, 300 మంది దాడులు, అవి ఇవని చెప్పి ఫిగర్స్ సైతం చెప్తున్నాడు. ఈరోజు 45 రోజుల్లోనే ఇవి నువ్వు చెప్పినవన్నీ ఏమి జరగలేదు, నువ్వు చెప్పినవి జరగలేదు అని చెప్పి నేను చెప్తా. జరిగినవి ప్రూవ్ ఏమైనా ఉందా? యాజ్ ఎ హోమ్ మినిస్టర్ నేను మాట్లాడుతున్నా. నువ్వు చెప్పినవన్నీ కూడా అబద్ధపు లెక్కలు. దీని మీద నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. దీని మీద నేను కేసు పెట్టాలనుకుంటున్నాను. ఎందుకు కేసు పెట్టకూడదు, ఎందుకు చర్యలు తీసుకోకూడదు జగన్మోహన్ రెడ్డి మీద ఈరోజు? వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. 605 మార్చండి, అలవాటు మార్చండి. మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ పరిధిలోని రైతాంగం గత 5 ఏళ్లుగా సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం టీడీపీ ప్రభుత్వం వంశధార సాగునీరు అందించామన్నారు. కాశీబుగ్గ రైల్వే గేటు సమీపంలో వంశధార జలాలకు నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వమన్నారు.
రైతులకు సాగు, తాగునీరు అందించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. అసమర్థ ప్రభుత్వం రైతే రాజ్యాన్ని కబుర్లు చెప్పడం కాదు, అది అక్షరాల ఇవాళ పాటించి చూపిస్తున్న ప్రభుత్వం కానీ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ. అసలు 5 సంవత్సరాలు ఒక మంత్రిగా ఉన్న ఇక్కడ అప్పలరాజు గారు మరి దృష్టి పెట్టలేక ఇవ్వలేకపోయారో, రైతుల పట్ల నిర్లక్ష్యం మాకెందుకులే అని ఇవ్వలేదో కానీ ఈరోజు జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు గారి సహకారంతో ముఖ్యంగా పని చేయించే ప్రభుత్వం ఉంటే అదే వంశధార అధికారులు 5 సంవత్సరాల్లో ఉన్నారు. ఆ రోజు వారి చేత పని చేయించలేదు. అదే పని చేయించే ప్రభుత్వం అంటే అధికారులు కూడా ఎంత త్వరితగతిన ఆగస్టు కన్నా నీళ్ళిద్దామని అనుకున్న ఒక మా అందరి సంకల్పాన్ని ఈరోజు అధికారుల కృషితో అచ్చెన్నాయుడు గారి సహకారంతో 5 సంవత్సరాల తర్వాత పలాసలోని ఇటు పలాసకి అటు వజ్రపుత్తూరుకి వంశధార నీటి ఛానల్ నీరు అందించడం అన్నది ఈరోజు మా అందరి సమిష్టి. ప్రయాణికుల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలు ఆర్టీసీ డిపో నుంచి హైదరాబాద్కు ఏర్పాటు చేసిన 2 నూతన స్టార్ లైనర్, 3 సూపర్ లగ్జరీ బస్సులను ప్రారంభించి మాట్లాడుతూ కాలం చెల్లిన బస్సుల స్థానంలో 25% బస్సులను రీప్లేస్ చేయడం జరిగిందన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతికి స్లీపర్ కోచ్ను ఏర్పాటు చేయాలని ఆర్ఎంఓకు సూచించామన్నారు. మంచి సదుపాయాలతో ఏర్పాటు చేస్తున్న ఆర్టీసీ సర్వీసులను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు. 25% బస్సుల్ని మనం రీప్లేస్ చేయడం అనేది ఒక మంచి పరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను. ప్రభుత్వం కూడా ప్రయాణికుల భద్రత అనే దాని మీద ప్రాధాన్యత ఇస్తూ ఉంది. కాలం చెల్లిన బస్సులన్నింటినీ కూడా రీప్లేస్మెంట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. అందులో కొన్ని ఇవన్నీ కూడా మనం చేపడతామని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా నేను ఆర్ఎం గారిని ఒకటే చెప్తాను. ఇంకోటి, తిరుపతి మనకి పవిత్ర పుణ్యక్షేత్రం, స్లీపర్ కోచ్ ఒక ట్రైన్ కూడా తిరుపతికి ఈసారి వచ్చే బస్సులో ఒక ప్రయారిటీ పెట్టుకొని తిరుపతి కూడా సర్వీసెస్ని తీసుకురమ్మని చెప్పేసి నేను వారికి తెలియజేస్తా ఉన్నాను. 10 రోజుల్లోనే మనం 4 స్లీపర్ కోచెస్, ఒక 5 సూపర్ లైనర్స్ కూడా మనం ఓపెన్ చేసి సూపర్ లగ్జరీ బస్సులు ఓపెన్ చేస్తే చాలా మంచి పరిణామం. కృష్ణా జిల్లా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నూతన టెర్మినల్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని విమానాశ్రయం డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. నిర్మాణ పనులను ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పరిశీలించారు. పనుల వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ కొత్త టెర్మినల్ నుండి జాతీయ రహదారి వరకు నూతన సిమెంట్ రోడ్తో పాటు ఆప్రాన్ 4 లైన్ల అప్రోచ్ రోడ్, రన్వే పనులు పూర్తయ్యాయన్నారు. ఈ టెర్మినల్ పూర్తయితే అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని సర్వీసులు రావడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఏదైనా ప్రోగ్రామ్స్ వల్ల ఆనరబుల్ ఎంపీ బాలశౌరి గారు రాలేకపోయారు. ఆ రివ్యూలో విజయవాడ ఎయిర్పోర్ట్లో టెర్మినల్ బిల్డింగ్ని చాలా ఫాస్ట్గా కన్స్ట్రక్ట్ చేయండి అని ఆనరబుల్ ఎంపీ అండ్ ఎమ్మెల్యే గారు కోరడం జరిగింది. ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ శ్రీ రామ్మోహన్ నాయుడు గారు కూడా బిల్డింగ్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కంప్లీట్ చేయండి అని చెప్పారు. సో కాంట్రాక్టర్ 1 yearలో కంప్లీట్ చేస్తాం సార్ అని ప్రామిస్ చేయడం జరిగింది. 9 monthsలో కంప్లీట్ చేయండి అని కూడా మా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. సో అట్ ఎనీ కాస్ట్ ఈ బిల్డింగ్ అయితే 1 yearలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ బిల్డింగ్ కంప్లీట్ అవడం అన్నది మన విజయవాడ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి చాలా రిక్వైర్మెంట్ కూడా. ఎందుకంటే ప్రస్తుతం మనకు ఉన్న ప్యాసింజర్ కెపాసిటీ వచ్చేసి డే టైం అయితే పర్వాలేదు, కానీ ఈవినింగ్ 6:30-7 తర్వాత చాలా ఫ్లైట్స్ ఒకేసారి కంజెస్ట్ అవ్వడం వల్ల బిల్డింగ్ ఆల్మోస్ట్ ఇట్స్ కెపాసిటీ రీచ్ అయిపోతుంది. సో ఆ బిల్డింగ్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ బిల్డింగ్ వస్తే ఫ్లైట్స్ ఆపరేషన్స్ కూడా చాలా, ఇప్పుడు మనకు కొత్తగా ముంబై ఫ్లైట్ స్టార్ట్ అయింది విషయం తెలిసిందే, ఎయిర్ ఇండియాది. సో ఎయిర్ ఇండిగో కూడా కొత్త ఫ్లైట్ స్టార్ట్ చేయబోతున్నారు ముంబైకి. ఢిల్లీకి కూడా కొత్త ఫ్లైట్ ఇండిగో స్టార్ట్ చేయబోతున్నారు. సో మన ఫ్లైట్స్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు కాలుష్య రహిత సమాజాన్ని ఆవిష్కరించే దిశలో అమ్మ కోసం ఒక మొక్క నాటాలని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా కేంద్రం రిటైర్డ్ ప్రిన్సిపల్ రాడా కైలాసరావు పేర్కొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో చేపట్టిన అమ్మ కోసం మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తల్లి కోసం మొక్క నాటడంతో పాటు ఆ మొక్క సంరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలన్నారు. చెప్పారు, గ్లోబల్ వార్మింగ్ నివారించడానికి మనం చేయవలసిన కార్యక్రమం
ప్రతి వాళ్ళకి మనం తల్లికే పుట్టాం కాబట్టి తల్లి జన్మదినోత్సవంగా సందర్భంగా ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటి దాన్ని సంరక్షించాలి అని పెద్దలు మోడీ గారు చెప్పినందువల్ల నేను మా స్టార్ వాకర్స్ సంఘ సభ్యుల సహకారంతో మా కాలేజీ గ్రౌండ్లో మా మదర్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ మొక్కను పాతడం జరిగింది. గ్లోబల్ వార్మింగ్ తగ్గించుకోవడానికి మన ప్రధానమంత్రి ఆలోచించినట్టు ప్రపంచంలో ఏ ప్రధానమంత్రి కూడా ఆలోచించలేదు. రాబోయే తరాలు మన దగ్గర బ్రతకాలంటే ఖచ్చితంగా వాతావరణ సమతుల్యాన్ని కాపాడుకోవాలి. అందుకే ప్రతి ఒక్కరూ మొక్క నాటాలని మోడీ గారి ఆజ్ఞను అందరము ఫాలో అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వర్షాభావంతో మనం ఎంతో బాధపడుతున్నాం. కారణం ఏంటంటే ఒకప్పుడు పుష్కలంగా వర్షాలతో పచ్చని చెట్లతో ఉన్నటువంటి మన భారతదేశం ఈరోజు చాలా వరకు వర్షాలు లేక భూములు బీడిబారిపోయి మొక్కలు లేని పరిస్థితి వచ్చింది. చెట్లు కొట్టేయటం, అడవులను నరికేయటం వలన ఎంతో నష్టం భూతలికి జరుగుతుంది. ఈ సందర్భంలో ఈ ప్రభావం ప్రజలపైన మానవ జాతిపైనే పడటం అన్నటువంటిది మనం చాలా బాధపడవలసినటువంటి విషయం. పరిస్థితిని గ్రహించినటువంటి మన భారతదేశ ప్రధాని, ప్రపంచ దేశాలకి ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తి మన మోడీ గారు ఈ సందర్భంగా ఒక పిలుపునిచ్చారు. ప్రతి వ్యక్తి జీవితానికి గురు పౌర్ణమి సందర్భంగా సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శనివారం గిరి ప్రదక్షిణ చేసిన భక్తులు ఈరోజు స్వామివారిని దర్శించుకున్నారు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారికి సమర్పించే చివరి గంధాన్ని సమర్పించారు. దీంతో ఈరోజు స్వామి పరిపూర్ణ గంధంతో దర్శనమిచ్చినట్లు దేవస్థానం స్థానాచార్యులు కృష్ణమాచార్యులు తెలిపారు. చివరి విడత చందన సమర్పణం జరిగింది. ఆషాఢ శుద్ధ పూర్ణిమని పురస్కరించుకొని ఈనాడు 4వ విడత చందన సమర్పణం జరిగింది. అక్షయ తృతీయ నాడు తొలిసారిగాను, వైశాఖ పూర్ణిమ 2వ విడత, జ్యేష్ఠ పూర్ణిమ 3వ విడత, ఆషాఢ పూర్ణిమ నాడు 4వ విడత చందన సమర్పణం జరిపించుకున్నారు స్వామివారు. పూర్తిగా ఈనాటితో 12 మడుగుల చందనాన్ని స్వామివారు ధరించారు. ఉదయం సుప్రభాతం అయిన తర్వాత విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం అయిన తర్వాత చందన సమర్పణం. రాష్ట్రంలో వ్యక్తిగత కారణాలతో జరిగిన హత్యలన్నింటినీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వానికి అంటగడుతున్నారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. శనివారం ఉండవల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా టీడీపీ ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యలపై పోరాటాలు చేసిందన్నారు. ప్రజలకు మేలు చేసేలా తమ ప్రభుత్వ పాలన అందిస్తుందన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీకి వచ్చి ప్రజలకు ఉపయోగపడే చర్చల్లో పాల్గొనాలని సూచించారు. దళిత శాసన స్వామి మీద అవ్వచ్చు, మమ్మల్ని మీద చేయి చేసుకుని మీ యొక్క సంస్కృతి తెలియజేశారు. అది మీ సంస్కృతి. కానీ ఒక సుపరిపాలన ఇవ్వాలని చెప్పే లక్ష్యంతో ఏదో మాట ఇచ్చామో ఈ ఆంధ్రప్రదేశ్ని ఒక సస్యశ్యామలమైన ప్రాంతంగా చేయాలని లక్ష్యంతో పనిచేస్తా ఉన్నారు. ఈ నెల రోజుల్లో ఢిల్లీకి చంద్రబాబు నాయుడు 2 సార్లు ఎందుకు వెళ్ళారు? ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాబోయే రోజుల్లో యువతకు మంచి ఉపాధి కల్పించే లక్ష్యంతోనే ఢిల్లీ వెళ్ళారు తప్ప నీలాగా నీ కేసు కోసం ఎప్పుడు వెళ్ళలేదు. ఈ రోజు ఏ ముఖం పెట్టుకుని ధర్నాకు నువ్వు వెళ్తామని అడుగుతా ఉన్నాను. నీకు అర్హత లేదు. ఈ ఆంధ్రప్రదేశ్ సుఖంగా ఉంది. ఈ రాబోయే రోజుల్లో ఇంకా సుఖంగా ఉంటుంది. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువనున్న ధవళేశ్వరం బ్యారేజీ నుండి 7,45,000 క్యూసెక్ల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో దిగువనున్న లంక గ్రామాలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇప్పటికే పి గన్నవరం, ఐనవిల్లి, ముమ్మిడివరం మండలాల్లోని పలు లంక గ్రామాలకు వరద నీరు చేరింది. అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య ఉన్న కాజ్ వే మునిగిపోయింది. దీంతో 4 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరో 24 గంటల వ్యవధిలో 10 లక్షల క్యూసెక్ల మేర ధవళేశ్వరం నుండి వరద నీరు దిగువకు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీంతో వరద ప్రభావం పడే 45 లంక గ్రామాల వద్ద ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. లంక గ్రామాల వద్ద ఇంజన్ బోట్లు అందుబాటులో ఉంచడంతో పాటు లైఫ్ జాకెట్లు అందుబాటులో ఉంచారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఇసుక తరలించే పడవ నదీ ప్రవాహ వేగానికి కొట్టుకువచ్చి బ్యారేజీ మొదట గేటులో ఇరుక్కుపోవడంతో తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు కృష్ణానదికి వరద నీరు పోటెత్తుతోంది. గంట గంటకు పెరుగుతున్న వరద ఉధృతితో ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ నిండి కుండను తలపిస్తోంది. బ్యారేజీ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 12 అడుగులకు నీటి మట్టం చేరుకున్న నేపథ్యంలో ఇన్ఫ్లో పెరుగుతున్న తరుణంలో అధికారులు బ్యారేజీ గేట్లను ఎత్తి దిగువకు జలాలను విడుదల చేస్తున్నారు. బ్యారేజీ మొత్తం 70 గేట్లలో 15 గేట్లు అడుగు మేర ఎత్తి దిగువకు 13,634 క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. కృష్ణా డెల్టా తూర్పు పశ్చిమ కాలువలకు మరో 1,309 క్యూసెక్ల నీటిని సాగునీటి అవసరాల కోసం విడుదల చేశారు. బ్యారేజీకి పెద్ద ఎత్తున వరద నీరు చేరుకోవడంతో అధికారులు నదీ పరివాహక ప్రాంతాలతో పాటు కృష్ణానది దిగువ ప్రాంతాలలో ఉన్న ప్రజలను అప్రమత్తం చేశారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవడంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలు వరదలకు గురయ్యాయి. శబరి నది నీటిమట్టం 32 అడుగులకు చేరుకోవడంతో రహదారులు నివాసాల్లోకి వరద నీరు చేరుకుంది. సుమారు 50 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా ఐటీడీఏ పీఓ కావూరి చైతన్య మాట్లాడుతూ కల్లేరు వద్ద ఆశ్రమం పాఠశాల వరద నీటితో మునిగిపోవడంతో ఆశ్రమ విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించామన్నారు. అలాగే బాధితుల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఒక టోల్ ఫ్రీ నెంబర్, ఆ నెంబర్ 08864299936 08864299936 ఒక నెంబర్ను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు తమకు కలిగే అసౌకర్యాలు సమస్యలు ఏమైనా కానీ అందులో ఆ నెంబర్. ఒడిశా తీరంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. వాయువ్య దిశగా కదులుతున్న రాగల 12 గంటల్లో ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణించి తీవ్ర అల్పపీడనం బలహీనపడనుంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తాలో మోస్తారు వర్షాలు కురవనున్నాయి. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సముద్రం అలజడిగా మారడంతో మత్స్యకారులు వేటపై నిషేధం కొనసాగుతోంది. వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లు తెగి రాకపోకలు నిలిచిపోయాయి. వీధుల్లోకి నీళ్లు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అనేక ప్రాంతాలలో పంటలు నీట మునిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాలకు పైగా పంట నష్టం వాటిల్లింది. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉమ్మడి విశాఖ జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. అనకాపల్లి జిల్లాలో కళ్యాణ లోయలో జలాశయం నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. తాండవ జలాశయం ప్రస్తుత నీటి మట్టం 365 అడుగులుగా ఉంది. మరోవైపు తాడిగిరి వంతెన పైనుంచి వరద ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. దీంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. భారీ వర్షాలతో పలు ప్రాంతాలలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం రామరాజుపాలెం వద్ద వంతెనపై వరద ప్రవహిస్తోంది. దీంతో కేడిపేట చింతపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రాజఓమంగి మండలం ఎర్రంపాడు వద్ద వరద ఉధృతి పెరిగింది. మరోవైపు వట్టిగెడ్డ జలాశయం పొర్లు కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. చింతూరు కుయిగురు మధ్య వంతెనపై నుంచి వాగు ప్రవహిస్తూ ఉండడంతో ఆంధ్ర ఒడిశా మధ్య రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజీకు భారీగా వరద పోటెత్తింది. లోతట్టు ప్రాంతాలలో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో మరో 3 రోజులు వర్ష సూచన ఉన్నట్లు అధికారులు తెలిపారు. పులిచింతల ప్రాజెక్టుకు క్రమంగా వరద పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 175 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 100 అడుగులకు చేరుకుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 28వ తేదీన ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతోంది. ప్రజలు తమ అభిప్రాయాలను పంచుకోవాలని ప్రధాని సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా కోరారు. ఈ మన్ కీ బాత్ కోసం అనేక సూచనలు, సలహాలు అందుతున్నాయని, ముఖ్యంగా అనేక మంది యువత తమ సమాజాన్ని మార్చే లక్ష్యంతో సమిష్టి ప్రయత్నాలను పంచుకోవడం ఆనందంగా ఉందని ప్రధాని పేర్కొన్నారు. నమో యాప్ ద్వారా గాని సర్వ సందేశాలను అయితే 1800117800 నెంబర్కు ఈ నెల 26వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.